రెండో తరగతి చదువుతున్న పాపని అత్యాచారం చేసిన రాక్షసుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నిన్న మొన్న మన తెలుగు స్టేట్స్ లో బాగా వైరల్ అయిన వీడియో. 7 సంవత్సరాల వయసు ఉండి రెండో తరగతి చదువుతున్న రుష్కప్రియ అనే పాపని కులవర్ధన్ అనేటువంటి రాక్షసుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. చనిపోయింది పాప. అయితే శివరాత్రి రోజు పాపకి సెలవు ఇచ్చారు. ఏదో ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. 7 సంవత్సరాలు ఉంటాయి పాపకి. సెలవిస్తే కింద ఆడుకుంటుందంట. ఆడుకుంటుంటే అదే వీధిలో ఉన్నటువంటి కులవర్ధన్ అనేటువంటి గుణం లేని ఒక రాక్షసుడు ఆ పాపకి మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసేసాడు. చంపేసి డెడ్ బాడీని ఒక డ్రమ్ములో పెట్టేశాడు. అంటే ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే ఇది. ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. వేల మంది జనం రుష్కప్రియకి న్యాయం జరగాలి అని, న్యాయం జరగాలి 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 అని బ్యానర్లు ఫ్లెక్స్లు పట్టుకొని వాడిని చంపేసే స్థితికి వచ్చేశారు. మాకు అప్పగించండి అంటున్నారు. బంధువులు, స్థానికులు, ఆ ఊరి వాళ్ళు, జిల్లా వాళ్ళు మొత్తం గొడవ చేశారు. పోలీసు యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. ఎట్టకేలకు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు పోలీసులు. తీసుకెళ్లిపోతుంటే మార్గ మధ్యంలో పారిపోవడానికి ప్రయత్నించి దూకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈ రోజు ఉదయం మేబీ డెడ్ బాడీ దొరికింది వాడిది, కులవర్ధన్ది. చెరువులో దూకి చనిపోయాడంట. ఇక్కడ ఏం జరుగుతోంది? పాప 7 సంవత్సరాలు ఉన్నటువంటి పాపని అత్యాచారం చేయాలనే ఆలోచన అలాంటి ఒక మానవత్వం లేని రాక్షసుడికి మెదడులో పుట్టిందంటే దానికి కారణం గంజాయి అనే మత్తు పదార్థం, మందు అనే మత్తు పదార్థం. ఈ గంజాయి దాగే రాక్షసుల్ని తీసుకెళ్లిపోయి ఏదైనా ప్రత్యేకమైన ఐలాండ్ లో పడేయాలి. ప్రభుత్వాలు మన దేశంలో జరుగుతున్నటువంటి చిన్నారుల అత్యాచారాలు, హత్యలు ఆపాలి అంటే ఎంతకంటే మరో మార్గం లేదు. అందరికీ నార్కో టెస్టులు చేసి గంజాయి దాగే ప్రతి ఒక్కరిని ఆ ప్రత్యేకమైన ఐలాండ్ లో పడేయాలి. హిట్ 3 సినిమాలో ఆ సైకోగాళ్ళు మొత్తం ఒక ఐలాండ్ లో ఉంటారు కదా, ఆ ఐలాండ్ కి నాని వెళతాడు. ఇట్లా ఈ సైకోగాళ్ళని అందరినీ ఒక ఐలాండ్ లో పడేయాలి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తారు. మిగిలిన వాడికి ప్రభుత్వం ఫుడ్ పడేస్తుంది. ఎందుకంటే గంజాయిని ఎట్లా ఆపలేకపోతుంది కదా ప్రభుత్వం. గంజాయి పండించేటువంటి వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలి. గంజాయి అమ్మేవాడికి బెయిల్ ఇవ్వకూడదు. ప్రత్యేకమైన ఐలాండ్ లో పడేయాలి గంజాయి అమ్మేవాడిని, తాగేవాడిని కూడా. ఈ గంజాయి వాళ్ళ కేసులు వాదించి బెయిల్ ఇప్పిస్తారు చూశారు, వాళ్ళకు కూడా అదే చేయాలి. ఈ రాక్షసుల్ని బయటికి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులకి నమస్కారం అండి బాబు. మీరు మరి ఆ కేసులు ఎలా టేకప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ పాపని చంపేశాడు వాడు. ఆ తల్లిదండ్రుల ఆత్మఘోష ఎవరు తీర్చగలరు? ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? పెళ్ళైన దగ్గర నుంచి భర్త కోసం భార్య, భార్య కోసం భర్త బతికేటువంటి ఇద్దరు వ్యక్తులు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం బ్రతుకుతారు. వాళ్ళు సర్వస్వం పిల్లలే అనుకుంటారు. ఏం చేసినా పిల్లల కోసమే అనుకుంటారు. మనం బ్రతుకుతుందే పిల్లల కోసం అంటారు. మరి అలాంటి పిల్లల్ని ఒక రాక్షసుడు చంపేస్తుంటే ఏం చేయలేనటువంటి దీనమైన స్థితిలో తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. పైగా వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి ముప్పొద్దులా మేపుతారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. వీడికి ఏదైనా సిగరెట్ మందు అలవాటు ఉంటే అవి కూడా సప్లై చేస్తున్నారంట. జరగట్లేదా జైల్లో మనం చూసేవి? ఖైదీలకి ఎన్నిసార్లు సిగరెట్లు, మందులు సప్లై చేయట్లేదండి? ఖైదీలకు మొబైల్ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి జైల్లో? అంటే వాడు తప్పు చేశాను అనేటువంటి ఆలోచన వాడి మైండ్లో రానివ్వట్లేదు. ప్రభుత్వ యంత్రాంగమే చేస్తుంది ఇదంతా. ఈ రోజు వాడంతటా వాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు తప్ప వాడికి ఎవడు శిక్ష వేయలేదు. మరి వాడికి ఎలా శిక్ష పడినట్టు? కర్మ విధించింది వాడికి శిక్ష, మనం ఎవరూ విధించలేదు. కర్మ విధించింది అంటే మిగిలిన వాడు దడవడం. మనం విధించాలి శిక్ష, ప్రభుత్వాలు విధించాలి శిక్ష. ఒక పాపని, చిన్న పాపని అత్యాచారం చేయాలనే ఆలోచన మెదడులో రావాలి అంటే ఉచ్చ కారాలి కొడుకులకి. అట్లా చేయాలి ప్రభుత్వాలు. కొంతమంది అనొచ్చు, ఏంటి బ్రో నువ్వు ఒక జర్నలిస్ట్ అయ్యండి ఇంత పబ్లిక్గా వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు? మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి రైట్స్ ఉంటాయి, బ్రతికే రైట్స్ అని అనొచ్చు. బ్రతికే రైట్స్ ఉంటాయి కానీ చంపే రైట్స్ లేవు కదా. ప్రభుత్వం ఉంది, శిక్ష ఇస్తుంది కదా, నువ్వెందుకు ఇట్లా ఐడియాస్ ఇస్తున్నావు అని అనుకోవచ్చు. ఎప్పుడు వేస్తుంది శిక్ష ప్రభుత్వం? వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి మేపుతారు. 3 నెలల తర్వాత బెయిల్ తెచ్చుకుంటాడు. బయటకు వచ్చి వేరే ఊరెళ్ళి బ్రతుకుతాడు. కొంతకాలం అయ్యాక మళ్ళీ అదే చేస్తాడు. మార్పు లేదు వాడికి. ఇంకా ఈ గంజాయి తాగే వ్యక్తులంతా కూడా మారవాళ్ళు. కట్టెలో కాలిపోయిన రోజు మారటమే వాళ్ళు, చచ్చిపోయిన రోజు మారటమే వాళ్ళు. గంజాయికి అలవాటు పడిన ప్రతి ఒక్కడు, డ్రగ్స్కి అలవాటు పడిన ప్రతి ఒక్కడు వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకోవచ్చు. అలాంటిది వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే రైట్స్ ఎవడిచ్చాడు? వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు అంటే సమాజానికి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ చిన్నపిల్లల మీద పడుతుంది. ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులందరినీ కూడా చంపేస్తేనే బెటర్ నాకు తెలిసి. అనవసరంగా చంపేద్దాం కర్ణ అన్నట్టు చంపేస్తేనే బెటర్. వెళ్ళండి. గతంలో నారాయణరావు అనే తుని మండలానికి చెందినటువంటి కాకినాడ జిల్లా తుని మండలం నారాయణరావు కేసు మీరు వినే ఉంటారు. పాపను తీసుకెళ్లిపోయి తాతేనని చెప్పి తెచ్చి అత్యాచారం చేశారు. తోటలో బుకాయించి పారిపోయే ప్రయత్నం చేశాడు. తర్వాత అరెస్ట్ చేశారు. మధ్యదారిలో బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయి చెరువులో దూకి చనిపోయాడు. వాడంతటా వాడు శిక్ష విధించుకున్నాడు. వాడికి కర్మే విధించింది. పోలీసు యంత్రాంగం వదిలినా ప్రభుత్వం వదిలినా కర్మ వదలదు. ఒకప్పుడు
పోయిన జన్మలో చేసిన పాపం ఇప్పుడు తగులుతుందని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఏ జన్మలో పాపం ఆ జన్మలో తగులుతుంది. కర్మ శిక్ష విధిస్తుంది. మరి వాళ్ళు తప్పించుకొని పోయినట్టే, ఒక రకంగా చనిపోయారంటే తప్పించుకున్నట్టే, బతికి బయటపడ్డట్టే వాడు. ఇక్కడ సామాన్య ప్రజలు విధించాలి శిక్ష. వాడికి జీవితంలో చిన్నపిల్లల వైపు కన్నెత్తి చూడాలి అంటే వణుకు పుట్టాలి. అట్లాంటి శిక్షలు విధించాలి మన దగ్గర కూడా. నారాయణరావు చనిపోయాడు, ఇప్పుడు ఈ కులవర్ధన్ చనిపోయాడు, ఇంకా చాలా మంది తెలియకుండా చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వాలు సరైనటువంటి శిక్షలు విధించాలి. ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకుందని మరికొంతమంది అనుకుంటున్నారు. ఏంటంటే నారాయణరావు చనిపోవడం కానీ కులవర్ధన్ చనిపోవడం కానీ ప్రభుత్వం చేసినటువంటి పనే ఇది అని మానవ హక్కుల వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారట. గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వమే కావాలని చేసింది, నారాయణరావుని లేపేశారు, కులవర్ధన్ లేపేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు ఈ పని. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆడవాళ్ళ మీద ఏగవాళ్ళన తాట తీసేస్తాం, వాడు బ్రతికుండడు అని చెప్పారు కదా, అదే జరుగుతుంది ఇప్పుడు అని. ఒకవేళ నిజంగా అదే జరిగిన జనాలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. మంచి పని అది. చిన్న పిల్లల్ని చిదిమేసేటువంటి రాక్షసుల్ని ప్రభుత్వం మట్టు పెడుతోంది అంటే అంతకంటే ఏం కావాలి ప్రజలకి? సత్వర న్యాయం కావాలి ప్రజలకి. అదే చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ ఒక్కసారి రాజకీయాలను దాటి చూడండి. పిల్లల్ని అత్యాచారం చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ తల్లిదండ్రుల స్థానంలో ప్రతి ఒక్కరూ ఉండి ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది అనేది. ప్రభుత్వం చంపేసిందని కొంతమంది, లేదు వాడే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది, ఆత్మహత్య చేసుకోడు వాడు అని మరికొంతమంది. మరి మీ అభిప్రాయం ఏంటి? వాడు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారే వాడిని మట్టు పెట్టారంటారా? ఒకవేళ మట్టు పెట్టినా ప్రజల నుంచి 90% మద్దతు లభిస్తుంది డిపార్ట్మెంట్కి. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.